అసలు దేశ ప్రధానిని ప్రశ్నిస్తే దేశాన్ని అవమానించినట్టే అని ఆర్గ్యూ చేయడానికి కొంతమంది విఫలయత్నం చేయడం చూస్తూ ఉన్నాం కదా ఈ మధ్యన. అసలు అవమానం అంటే ఏంటి, హ్యూమిలియేషన్ అంటే ఏంటి? అలాంటి హ్యూమిలియేషన్ని సూపర్గా కాదు బంపర్గా ఫేస్ చేసిన ప్రధానులు ఎవరున్నారు దేశ చరిత్రలో? నేనైతే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లేట్ 60s ఎర్లీ 70s మన పక్కనున్న పాకిస్తాన్లో సంక్షోభం, ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనేవాళ్ళు కదా, బంగ్లాదేశ్లో హ్యూమన్ రైట్స్ క్రైసిస్ వచ్చింది. ఇండియా బంగ్లా ప్రాంతాన్ని లిబరేట్ చేయాలి, సపరేట్ దేశంగా చేయాలి అని డిసైడ్ అయింది కదా. ఇండియా అంటే ఇందరి నాయకత్వం డిసైడ్ అయితే అమెరికా ఇండియాని ఇబ్బంది పెట్టేందుకు, గుప్పెట పట్టుకునేందుకు, ఒత్తిడి పెంచేందుకు ట్రై చేసింది. పైగా పాకిస్తాన్కి సైనిక సహకారం అందిస్తూ ఇండియాకి థ్రెట్ ఉంది అని హెచ్చరించాలనుకుంది. అమెరికా చెప్పిన వినలా, సైనిక పరంగా థ్రెటన్ చేసినా గానీ ఇందిర వెనక్కి తగ్గలేదు కదా. A new country, a new state has come into being. Its name is Bangladesh. ఇక ఫ్రస్ట్రేషన్తో నాటి అధ్యక్షుడు నిక్సన్, ఆయన విదేశాంగ శాఖ చెంచా హెన్రీ కిసింజర్ లాంటి వాళ్ళు ఇందిరాగాంధీ స్కిన్ టోన్ని, ఇందిరాగాంధీ జాతీయతని కూడా హేయంగా, నీచంగా మాట్లాడడానికి ట్రై చేశారు, మాట్లాడుకున్నారు అని ఆధారాలతో సహా, ఆడియో టేపులతో సహా బయటపడ్డాం. చరిత్రలో మనకు కనపడుతుంది. రీసెంట్ ఫైల్స్ కూడా అదే చెప్తూ ఉన్నాయి కదా. కానీ ఇలాంటి హ్యూమిలియేషన్ని తట్టుకొని అమెరికా ఒత్తిడిని ఎదిరించి నిలబడ్డారు అంటే ఇందిర ఎంత బలమైన నాయకురాలు. ఒకటి దృఢ సంకల్పం, లీడర్షిప్లో క్వాలిటీ అండ్ క్లారిటీ అయితే, ఇంకా వీటన్నిటికి మించి దౌత్యపరంగా యుఎస్ఎస్ఆర్ లాంటి దేశం మాకు వెన్నుదన్నుగా ఉంది అనే కాన్ఫిడెన్స్ ఇందిర అలా స్టబన్గా నిలబడడానికి కారణం కదా. అంటే దౌత్యపరంగా అయినా, మానసికంగా అయినా, రక్షణపరమైన వ్యవహారాల్లో అయినా ఇండియా అప్పట్లోనే అంత స్ట్రాంగ్ ఉండేది. ఏది అప్పటికి ఇండియా ఇంకా న్యూక్లియర్ పవర్ కాలేదు కదా, ఆర్థికంగా కూడా ఇంత ప్రభావం లేదు మనకి. అయినా సరే బికాస్ ఆఫ్ లీడర్షిప్ ఇందిర అంత స్ట్రాంగ్గా ఉన్నారు అని ఆ ఘటన చూస్తే అనిపిస్తుంది. ఇంకా అంత స్ట్రాంగ్గా నిలబడిన ప్రధానులు ఎవరున్నారు అని అడిగితే మీరైతే ఏం చెప్తారు?